నమస్కారం. మిథున రాశి వారికి స్వాగతం. మే నెల 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ వారం మీ ఆలోచనలు చాలా వేగంగా పనిచేస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో తెలివితేటలు కనిపిస్తాయి. ముఖ్యంగా మాట్లాడే తీరు వలన ఇతరుల ప్రశంసలు పొందుతారు. ఈ వారం కొత్త పరిచయాలు, చిన్న ప్రయాణాలు, ఆర్థిక అవకాశాలు మీ జీవితంలోకి రావచ్చు. అయితే కొంతమంది ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం వలన చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులకు ఈ వారం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆఫీసులో మీ పనిని అధికారులు మెచ్చుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి మంచి వార్తలు వినే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన సమయం. ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు రావచ్చు. వ్యాపారస్తులకు కూడా ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు పెరుగుతారు. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న వారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ధనపరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. డబ్బు వస్తూనే ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ అవసరాలు, ప్రయాణాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఉండవచ్చు. పాత బకాయిలు కొంతవరకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసర ఖర్చులను తగ్గిస్తే ఆర్థికంగా బలంగా నిలబడగలుగుతారు. ఈ వారం చివరలో ఆకస్మిక ధనలాభాలను పొందే అవకాశం ఉంది. ఇక కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. భాగస్వాములతో అపార్థాలు తొలగిపోతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. స్నేహితుల సహాయం మీకు ఉపయోగపడుతుంది. ఇక ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవటం చాలా అవసరం. అలాగే ఎక్కువగా మొబైల్ ఉపయోగించడం తగ్గించాలి. ఉదయం నడక లేదా యోగా చేస్తే ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఇక విద్యార్థులకు ఈ వారం చాలా మంచి సమయం. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువుల సహాయం వలన మంచి పురోగతి సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ. అదృష్ట రోజు బుధవారం. చేయాల్సిన పరిహారాలు: పక్షులకు గింజలు వేయండి. దేవాలయ దర్శనాలు మంచిది. శ్రీ విష్ణు ఆలయాన్ని దర్శించడం అనుకూలం. మొత్తంగా చూస్తే మిథున రాశి వారికి ఈ వారం అవకాశాలు, ఆర్థిక లాభాలు మరియు కొత్త పరిచయాలు తీసుకొచ్చే సమయం. మీ మాట తీరు మరియు తెలివితేటలు ఈ వారం మీకు పెద్ద లాభం అవుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తే ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు.